ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మన స్టార్ రైడర్ అయినటువంటి భరత్ ఉడాకు 100వ మ్యాచ్. ఆ 100వ మ్యాచ్లో తను అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్లో మాత్రం అతను పోతుంటే బ్రేకులు లేని బండికి అడ్డొస్తే ఏమవుతుందో అదేవిధంగా ఈరోజు హర్యానా డిఫెండర్లు అసలు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు ఇతని రైడింగ్లో. ముఖ్యంగా మెయిన్ ఇతను ఫస్ట్ హాఫ్లో ఏకంగా 15 పాయింట్స్ సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 12 పాయింట్స్ సాధించగా డిఫెండింగ్ నుంచి 3 పాయింట్లు సాధించాడు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో తెలుగు టైటన్స్ 26 పాయింట్లు చేస్తే అందులో 15 పాయింట్లు ఇతను చేసినట్టు. అదే కాక రైడింగ్ డిపార్ట్మెంట్లో 14 పాయింట్లు చేస్తే 14లో 12 భరత్ ఉడా చేసినట్టువే. ఫస్ట్ హాఫ్లోనే హర్యానాను 2 సార్లు మడత పెట్టేసి ఆల్అౌట్ చేశారు. ఇక్కడ హర్యానాకి ఏదైనా ఈరోజు కొద్దిగా పాజిటివ్ ఉందంటే అది మైంకి చేసినటువంటి సూపర్ రైడ్. ఆ తర్వాత వెంటనే సూపర్ ట్యాకిల్ చేయడము భరతుడాను. తర్వాత ఆల్అౌట్ అవుతుంది అనుకున్న దాన్ని మళ్ళీ జట్టు పునరుద్ధరించుకోవడము అది ఒక్కటే ఈరోజు హర్యానా నుంచి వచ్చినటువంటి పర్ఫార్మెన్స్. నిన్న ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో అంత హోరావరే మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి హర్యానా ఈరోజు పూర్తిగా చతికిల పడింది. ఎక్కడా కానీ ముఖ్యంగా నాకు ఈరోజు మ్యాచ్ చూస్తున్నంతసేపు బాలకృష్ణ డైలాగ్ వస్తుంది, ఒకడు నాకెదురొచ్చినా నీకే డేంజర్, నీకు నేను ఎదురొచ్చినా నీకే డేంజర్ అన్నట్టు ఈరోజు భరత్ ఉడా పర్ఫార్మెన్స్ ఉంది. తన 100వ మ్యాచ్లో అద్భుతంగా సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 20 పాయింట్లు కంప్లీట్ చేశాడు. ఈ రైడర్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేసి తెలుగు టైటన్స్కు ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో వరుసగా 5 మ్యాచ్లో 5వ మ్యాచ్ విజయాన్ని అందించాడు. అంతేకాకుండా ఇది మొట్టమొదటిసారిగా తెలుగు టైటన్స్కు వరుసగా టేబుల్ పట్టికలో 5 విజయాలు అందుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి హర్యానాకు వరుసగా ఇది 5వ పరాజయం. ఇంకా ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో ఎలా జరిగిందో పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూద్దాం. మొదటి హాఫ్లో తెలుగు టైటన్స్ 26 పాయింట్లు సాధిస్తే అందులో రైడింగ్ నుంచి 14 పాయింట్లు, డిఫెండింగ్ నుంచి 7 పాయింట్లు, 2 సార్లు ఆల్అౌట్ చేసినందుకు గాను 4 పాయింట్లు, 1 ఎక్స్ట్రా పాయింట్ లభించింది. అదే హర్యానా టీం నుంచి చూస్తే 16 పాయింట్లు సాధించేది. అందులో 10 రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాక 4 ట్యాకిల్స్ చేసిన వల్ల వచ్చింది, 2 ఆల్అౌట్ రూపంలో వచ్చేవి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేదలికల్లా తెలుగు టైటన్స్ 20 పాయింట్లు సాధిస్తే హర్యానా 13 పాయింట్లు సాధించింది. అంతేలా 11 రైడ్ పాయింట్లు తెలుగు టైటన్స్ లభిస్తే 7 ట్యాకిల్ రూపంలో రాగా మరొకసారి హర్యానాను ఆల్అౌట్ చేసినందుకు గాను 2 పాయింట్లు లభించేవి. హర్యానా స్టీలర్స్కు 13 పాయింట్లు, 8 రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేవి, 4 ట్యాకిల్ రూపంలో, 1 ఎక్స్ట్రా రూపంలో వచ్చింది. ఈ రోజు హర్యానా సూపర్ ట్యాకిల్స్ మాత్రం బాగా చేసింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో సూపర్ ట్యాకిల్స్ 3 సూపర్ ట్యాకిల్ చేసింది. ఇంకా రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 42 రైడ్ చేస్తే తెలుగు టైటన్స్ 20 రైడ్లు సక్సెస్ అయింది. 1 సూపర్ రైడ్ ఉంది, అది భరత్ ఉడా చేసినటువంటి సూపర్ రైడ్. అలాగే హర్యానా టీం 42 రైడ్ చేస్తే అందులో కేవలం 12 మాత్రమే సక్సెస్ అయింది. 1 సూపర్ రైడ్ ఉంది, ఇది మైంక్ చేసినటువంటి సూపర్ రైడ్. ఈ సూపర్ రైడే అసలు మ్యాచ్ మలుపు తిప్పుందేమో అనుకున్నా, కానీ ఎక్కడా కానీ మరొక తప్పు చేయకుండా మళ్ళీ తెలుగు టైటన్స్ పుంజుకుంది. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే మాత్రం ఇరు టీంలు 27 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే తెలుగు టైటన్స్ ఏకంగా 14 ట్యాకిల్ సక్సెస్ అయింది. 51.85 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. అదే హర్యానా స్టీలర్స్ నుంచి అయితే 27 ట్యాకిల్స్ అటెంప్ట్ చేస్తే అందులో కేవలం సక్సెస్ అయింది 5 ట్యాకిల్. అందులో 3 సూపర్ ట్యాకిల్స్ ఉన్నవి. స్ట్రైక్ రేట్ 18.52. ఇక్కడ బేసిక్గా హర్యానాకు డిఫెండర్లు బాగా స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ఈరోజు అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. అంతేకాకుండా వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే శివం ఆల్రెడీ కొద్దిగా ఇంజూర్గా బాధపడ్డాడు ఈరోజు. అంతేకాకుండా వినయ్ కూడా అంత ఆకట్టుకతగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఈరోజు మనకు భరత్ కూడా మెయిన్ రైడర్గా పర్ఫార్మెన్స్ ఇస్తే కెప్టెన్ అయినటువంటి విజయ్ మాలిక్ సపోర్టింగ్ రైడర్గా ఈరోజు యాంకర్ రోల్ పోషించాడు. ఇంకా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే చేతన్ సాహు 2 రైడ్ పాయింట్ సాధించాడు, 2 టచ్ రూపంలో వచ్చేవి. అలాగే అవిధావన్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అజిత్ పవర్ 2 టాకిల్ పాయింట్ చేయగా విజయ్ మాలిక్ 8 పాయింట్స్ సాధించాడు. అందులో 6 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో, మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. అలాగే భరత్ కూడా ఈ మ్యాచ్లో ఏకంగా 20 పాయింట్లు సాధించాడు తన 100వ మ్యాచ్లో. అందులో 14 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో, 4 ట్యాకిల్ రూపంలో, త్రుటిలో I5 కోల్పోయాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ఈ రైడర్ 1 సూపర్ రైడ్ కూడా చేశాడు. ఓవరాల్గా 18 రైడ్ చేసినటువంటి భరత్ కూడా ఇక్కడ 12 సక్సెస్ఫుల్ రైడ్ చేశాడు. కేవలం 2 అన్సక్సెస్ అవి సూపర్ ట్యాకిల్స్ వల్ల ఎక్స్ట్రా పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది తెలుగు టైటన్స్. అంతేకాకుండా శుభం షిండే ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అంకిత్ 3 ట్యాకిల్ పాయింట్ చేయగా
ఇక్కడ మనం హర్యానా టీంని చూస్తే మాయాంక్ 5 పాయింట్లు సాధించాడు. ఇవే రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 5 పాయింట్లు, అందులో 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్. ఈ రైడరే సూపర్ రైడ్ చేసింది. బేసిక్గా ఫస్ట్ హాఫ్లోనే 10 నిమిషాల తర్వాత మరి 2 ఆల్అౌట్ చేస్తుంది తెలుగు టైటాన్స్ అనుకున్నప్పుడు మ్యాట్ మీద ఇతను ఒక్కడే ఉన్నాడు. ఆ రైడింగ్ పోయేసి ఏకంగా 2 టచ్ పాయింట్లు ఒక బోనస్ పాయింట్తో సూపర్ రైడ్ చేశాడు. ఆ తర్వాత వెంటనే భరతుడా పోయినప్పుడు సూపర్ టాకిల్స్ వల్ల మళ్ళీ జట్టును పునరుద్ధరించుకున్నారు. అంతేకాకుండా తర్వాత జైదీప్ ఈ మ్యాచ్లో 4 పాయింట్స్ సాధించాడు. అందులో ఒక బోనస్ రూపంలోగా 3 ట్యాకిల్ రూపంలో వచ్చేవి, అందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ వినయ్ ఈ మ్యాచ్లో ఫుల్ ఆన్ ఆఫ్ ఉన్నారు. కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించాడు. 2 టచ్ రూపంలో రాగా మరొక 2 బోనస్ రూపంలో వచ్చేవి. మొత్తం 8 రైడ్ చేస్తే అందులో 3 రైడ్లు అన్సక్సెస్ చేసినట్టువే. అలాగే శివం పత్రే ఈ మ్యాచ్లో కేవలం 3 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. శివం పత్రే ఈరోజు కొద్దిగా గాయం మాది అనిపించింది, ఈ ట్యాకిల్ చేయడంలో గాయమైంది. అలాగే ఇక్కడ సబ్స్టిట్యూట్కి వచ్చినటువంటి ఆశీష్ నర్వాల్ 1 బోనస్ పాయింట్ సాధించగా రాహుల్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అది సూపర్ ట్యాకిల్ చేయడం వల్ల వచ్చింది. అంతేకాకుండా మరొక సబ్స్టిట్యూట్ అయినటువంటి గణేశం మగర్ 3 టచ్ పాయింట్ సాధించాడు. అలాగే జయసూర్య 2 టచ్ పాయింట్ సాధించగా అంకిత్ దౌల్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు, అది సూపర్ ట్యాకిల్ చేసిన బట్టి వచ్చింది మన విజయ్ని. ఓవరాల్గా ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి తెలుగు టైటాన్స్ 46-29 17 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా టేబుల్ పట్టికలో 5 విజయాలు అందుకున్నటువంటి తెలుగు టైటాన్స్ ఇదే మొదటిసారి ప్రో కబడ్డీ సీజన్ మొత్తానికి గాను. అంతేకాకుండా హర్యానాకు ఇది వరుసగా 5వ పరాజయం. ఓవరాల్గా ఇప్పుడు మన పాయింట్ పట్టికలో చూస్తే మొదటి ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 12 మ్యాచ్లకు గాను 22 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో పూణేరి పల్టన్ 12 మ్యాచ్లకు గాను 18 పాయింట్లో ఉంది. థర్డ్ ప్లేస్లో తెలుగు టైటాన్స్ 13 మ్యాచ్లకు గాను 16 పాయింట్లతో ఉండగా, 4th ప్లేస్లో యూ ముంబా, 5th ప్లేస్లో బెంగళూరు బుల్స్, 6th ప్లేస్లో తమిళ్ తలైవాస్, 7th ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్, 8th ప్లేస్లో పడిపోయింది హర్యానా స్టీలర్స్. 13 మ్యాచ్లకు గాను కేవలం 6 గెలిచి 7 ఓడిపోయి 12 పాయింట్లతో 8th ప్లేస్కు దిగజారిపోయింది ఈ డిపెండింగ్ ఛాంపియన్. అలాగే 9th ప్లేస్లో యూపీ యోగా, 10th ప్లేస్లో గుజరాత్, 11th ప్లేస్లో బెంగాల్ వారియర్స్, చిట్టచెరుగా పాట్నా పైలట్స్ ఉంది. ఇంకా రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఇప్పటి వరకు ఆధిక్యంలో 181 రైట్ పాయింట్లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 153 రైట్ పాయింట్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో అసు మాలిక్ 140 రైట్ పాయింట్లతో ఉంటాడు. అలాగే ఆయన్ 135 రైట్ పాయింట్లతో ఉండగా 5th ప్లేస్కు దూసుకొచ్చాడు ఈరోజు మన రైడర్ అయినటువంటి భరతుడా 120 పాయింట్లతో. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే 51 ట్యాకిల్ పాయింట్లతో నితీష్ కుమార్ అగ్రస్థానంలో ఉంటే, జైదీప్ దహియా 42 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఫజిల్ అతరాచలి 38 ట్యాకిల్ పాయింట్లతో ఉండగా, 4th ప్లేస్లో గౌరవ్ ఖత్రి 38, అలాగే 5th ప్లేస్లో సుమిత్ 35 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఇంకా సూపర్ 10 విషయాల గురించి చూస్తే మాత్రము ఇక్కడ దేవాంగ్ దయాల్ 10 సూపర్ 10 చేయగా, అసు మాలిక్, అర్జున్ దేశ్వాల్ 8 సూపర్ 10లు, అలాగే నితిన్ కుమార్, ఆయన్ 7 సూపర్ 10లతో తర్వాత ప్లేస్లో ఉన్నారు. డిపెండింగ్ నుంచి I5లు సాధించిన వాళ్ళు 5 I5లతో అసు మాలిక్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, అసు మాలిక్, నితీష్ కుమార్ 5 I5లతో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే, తర్వాత ప్లేస్లో గౌరవ్ ఖత్రి, సుమిత్ సౌగన్, జైదీప్ దహియా 4 I5లతో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.